వెల్కమ్ టు వి5 న్యూస్. ఈరోజు మనతో పాటు బీజేపీ స్పోక్ పర్సన్ రచనారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అసలు బీజేపీకి అసలు మేనిఫెస్టోనే లేదు, అసలు బీజేపీ అనేది ఉద్యోగాలు ఇవ్వలేదు యువతకి అని చెప్పేసి అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? బీజేపీ మేనిఫెస్టో ఎంత కరెక్ట్గా అంటే ఎంత ప్రాక్టికల్గా ఎంత గ్రౌండెడ్గా ఉంటుందో అది కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళ మేనిఫెస్టో చూస్తే వాళ్ళు క్లియర్గా జిన్నా మెసెంజరు లేకపోతే ముస్లిం లీగ్ జిన్నా లేకపోతే పాకిస్తాన్ నుంచి మేనిఫెస్టో ఇచ్చినట్టుంది. ఎందుకంటే క్లియర్గా దాంట్లో యువత కోసమైనా లేకపోతే వాళ్ళకు ఏం చేస్తారో లేకపోతే నేషనల్ సెక్యూరిటీ కోసమైనా ఫారిన్ పాలసీ రీత్యానైనా లేకపోతే నేను హిందువులు ముస్లింలు అనను, భారతదేశం కోసం ఏం చేస్తారో ఏమీ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏమీ లేదు, డెవలప్మెంట్ గురించి ఏమీ లేదు. యువ రోషిని అని చెప్పేసి 5,000 కోట్లు మేము మొత్తము అప్రెంటిస్షిప్ల కోసము మేము ఖర్చు పెడతాం అంటున్నారు. ఆ 5,000 కోట్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చి ఎట్లా ఖర్చు పెడతారు అది చెప్పండి. మీరు ఫారెన్ పాలసీని మారుస్తాము అని అంటున్నారు. అదేంటి నేషనల్ సెక్యూరిటీ రీత్యా మేము కొన్ని చేంజెస్ తీసుకొస్తాం అంటున్నారు. అయితే అక్కడ కూడా మీరు చెప్పాలి కదా మీరు ఎలా మార్చుదామంటారు. మీరు ఆర్టికల్ 370ని ఇచ్చేసి మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ని స్టేట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏం అంటే భారతదేశానికి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? మీరు మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ని స్టేట్ చేసి, ఎందుకంటే బీజేపీ కూడా స్టేట్ చేయాలి అని అంటుంది, కానీ అక్కడ కొంచెం శాంతం అయిన తర్వాత కొంచెం ప్రాపర్గా అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని అంటారు. అంటే మీరు ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకొస్తారా? మీరు మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఊచకోతనే మీరు మళ్ళీ ప్రేరేపిస్తారా? మీరు చైనాతో ఉన్న LAC ఒప్పందాన్ని రాహుల్ గాంధీకి చైనాకు అనేక ప్రైవేట్ ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల ప్రకారము మీరు అక్కడ ఉన్న లడాఖ్ని గిట్లా ఇచ్చేస్తారా? మీరు ఇప్పుడు మన తమిళనాడు మన ఇండియన్ ఓషన్లో ఉన్న కచ్చదీవు ఇష్టం వచ్చినట్టు అప్పనంగా ఇచ్చేసినట్టు మీరు లడాక్, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ని గిట్లా ఇచ్చేస్తారా? ఏంది మీరు ఫారిన్ పాలసీలో మార్పులు చేయాలనుకుంటున్నారు? ఏం మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు 70 ఏళ్ళల్లో దేశద్రోహ చర్యలే చేసింది కానీ దేశాన్ని ఉద్ధరించే చర్యలు అయితే చేయలేదు. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత క్లియర్గా అంటే కచ్చదీవు ఇయ్యడము లేకపోతే చైనా వార్ అయినా పాకిస్తాన్తో వార్ అయినా క్లియర్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పుల వల్లనే జరిగినాయి. సో ఇప్పుడు మీరు ఫారెన్ పాలసీ చేంజ్ అంటే నేను అదే అంటున్నా. ఇప్పుడు మనం మన బార్డర్ని నేషనల్ సెక్యూరిటీని క్లియర్గా మనము డిమార్కేట్ చేసినాము. అవసరమైతే మేము హమ్ ఘుస్కే మారేంగే అని అంటున్నాం. అంటే మేము మీ ఇంట్లోకి చొరబడి మిమ్మల్ని చంపుతాము అని అంటున్నాం. మమ్మల్ని ఇట్లా థ్రెటన్ చేస్తే కాంగ్రెస్ అదే లైన్ మీద ఉంటుందా? కాంగ్రెస్ చైనాతోని ఎటువంటి ఫారెన్ పాలసీ చేంజ్ చేయబోతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ మీద కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అది చెప్పాలి కదా. సో ఇప్పుడు మీరు డెవలప్మెంట్ రీత్యా ఏం చేస్తుండ్రో అది చెప్పాలా. ఈ యువ రోషిని అని అంటుండ్రు, మేము జాబులు ఇవ్వలేము అని అంటుండ్రు. మీరు జాబులు ఎన్ని ఇచ్చిండ్రో అది మీరు చూపెట్టాల. తెలంగాణలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత కరెక్ట్గా జాబులు ఇచ్చిందో అది చెప్పాలా ఇప్పటి వరకు. ఎందుకంటే 30,000 ఇచ్చినాము అని అంటుండ్రు. మీరు లెక్కలతో సహా బయటకు రండి. అయితే మనం చూసుకున్నట్లయితే ఇందాకనే మన లక్ష్మణ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి మనిషి, అలాంటిది ఒక సానుభూతి విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, నా వెనక ఏదో కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. అంటే నిజంగానే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పైన కుట్రలు చేసి నాయకులు ఉన్నారంటారా? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి మీద కాదు ఎవ్వరు ఉన్నా కానీ కుట్రలు చేసే నాయకులు ఎప్పటికీ ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ నైజమే అది. అంటే ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అది సెంటర్లోనైనా స్టేట్లోనైనా ఆ నైజం ఉండొచ్చు. కానీ మీరేం చేస్తున్నారు? ఎందుకంటే మేమేమంటున్నాము, బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ స్వయాన వాళ్ళ స్వయంకృత అపరాధంతోనే వాళ్ళను వాళ్ళే కొట్టుకొని వాళ్ళ గవర్నమెంట్ కూలిపోయే
ఆ స్థితిలో ఉంటుంది. కానీ ఎవరో అక్కడ కుట్రలు లోపల చేస్తున్నారు లేకపోతే బయట వాళ్ళు చేస్తున్నారు అని కాదు. మీరు 100 రోజులు కాదు కదా, 100 రోజులు దాటిపోయినాయి. మీరు తెలంగాణ కోసము, తెలంగాణ ప్రజల కోసము మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు చేశారు, చేసి చూపెట్టారు, అది మీరు చెప్పాలా. అది క్లియర్గా మీరు ఇప్పటివరకు చేయలేదు, చేసి చూపెడతలేరు. మీరు సో కాల్ స్టార్ట్ చేసినాం అన్నది కూడా ఆపేసిండ్రు, క్లియర్గా ఆపేసినామని ఇవాళనే చెప్తుండ్రు. సో మీరు ఎందుకు ఆపేసిండ్రు అది మీరు చెప్పాలా. పోయిన గవర్నమెంట్ మీద పకేతం ఏడుసుడు కాదండి, మీరేం చేస్తారో మీకు సత్తా ఉందా అది మీరు చూపెట్టాలా. థ్యాంక్ యూ.